హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గౌరీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఆలూ కుర్మాని ఎలా టేస్టీగా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. ఎందుకంటే ఆలూని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాబట్టి ఈ ఆలూ కుర్మాని ఇంట్లోనే టేస్టీగా ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఇలా నా స్టైల్లో ఒకసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు కూడా. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూసేయండి. దీనికి ముందుగా ఇలా బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుని వీటిని శుభ్రం చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఆ తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుని ఇలా ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలిసేటట్టు. ఆ తర్వాత ఈ కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుంటే మిక్సీ జార్లోకి 5-6 పచ్చిమిర్చి, 1 స్పూన్ వరకు జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసుకోవాలండి. పొట్టు తీసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత ఇది కచ్చాపిచ్చగా ఇలాగా మిక్సీ జార్లో పట్టుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి దగ్గర మూకుడు కానీ పెట్టుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుండి అందులో వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, మరి కొంచెం ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఇవి మరి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి, పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకుని ఇలా వేగనిచ్చిన తర్వాత ఒక ఉల్లిపాయ వరకు ఇలా సన్నం తరుగు కింద తరిగి పెట్టుకోవాలి. ఈ సన్నం తరుగు కూడా వేసుకున్న తర్వాత కొంచెం కర్రీ లీఫ్ కూడా వేసుకుంటున్నానండి. కర్రీ లీఫ్ని దీన్ని కూడా ఇలా కాస్త 50% బాగా వేగనివ్వాలి. ఇందులోకే కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం అనేసి నేను ముందు పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇందులోకే మళ్ళీ ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, మరొక కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను టేస్ట్ గురించి. ఇవి కాస్త వేగనిచ్చిన తర్వాత ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనం పొటాటో స్మాష్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరి కొంచెం కర్రీ లీఫ్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, మన ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలూ కుర్మాని మనం రసంలోకి అయితే సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఈ ఆలూ కుర్మా ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.